పక్షాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళకు ఇంకెవరికైనా సరే తొందరపడకండి. మీకన్నా మేము చాలా తెలివైన నాయకత్వం ఉన్నటువంటి పార్టీ మాది. 138 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటిది. మీరు తొందరపడి మీరు దోసుకున్నట్లు దోసుకోవడానికి మేము రాలేదు. ప్రజలకు ఆచి తూచి పనులు చేసి వాళ్ళ అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ అభివృద్ధి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయడం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి. దీని మీద మీరు తొందరపాటు విషయాలు నిర్ణయాలు తీసుకోకండి. అలాంటి వ్యతిరేక మాటలు మాట్లాడకండి. మీ ప్రభుత్వంలో చేయనివని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తుంది. మీరు నీళ్లు నిధులు నియామకాలని తెచ్చుకొని మీ కొంపలకే నీళ్లు నిధులు నియామకాలు పెట్టుకున్నారు తప్పించి ఎవ్వరికి ఇయ్యలేదు. గట్లాంటిది కాంగ్రెస్ పార్టీ కాదు. అందరికీ సమన్యాయం చేస్తుంది. ఇచ్చిన మాటను నెరవేరుస్తుంది. ఒకటి హరీష్ రావు, కేటీఆర్, ఇంకొకరు పల్లా రాజశేఖర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఇలాంటి వాళ్ళకందరికీ వార్నింగ్ చేస్తున్నాం మేము. మీరు చేసినటువంటి ద్రోహము, మీరు చేసినటువంటి అప్పుల గురించి, మీరు చేసినటువంటి మోసాల గురించి 7 రోజులైంది రివ్యూ అయిపోవట్లేదు. మళ్ళా అంటారంట వాళ్ళు కేటీఆర్ అసలు వనరులు లేవని తెలిసి మీరు ఇట్లాంటివి అబద్ధం హామీలు ఎట్లా ఇచ్చారు అంటే సిగ్గుండాలి ఆ మాట. అసలు ఖజానా ఖాళీ పెట్టి పోయినటువంటి మీకు సిగ్గు లేకుండా మాటలు మాట్లాడితే నేను ఏం అనలేను మిమ్మల్ని. 85,000 కోట్లు సిగ్గుందా మీకు అది చెప్పడానికి? ఏడున్నాడు ప్రభాకర్ రావు? ఏడున్నాడు? ఎందుకు రావట్లేదు? ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు, సిఎస్ పిలుస్తుంది, ఎందుకు రావట్లేదు? సమాధానం చెప్పండి. ఎందుకు 85,000 కోట్లు అప్పు పెట్టిపోయింది? ఫస్ట్ మిమ్మల్ని నిలదీయాలి. అసలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసి అన్ని బాకీలు పెట్టేసి ఖజానాలలో ₹1 లేకుండా ఊడ్చుకొని పోయినటువంటి మిమ్మల్ని నిలదీసి కడిగేయాలి. అట్లాంటిది మీరు మాకు ప్రశ్నిస్తారా? ఏ శాఖ చూసుకున్నా అంత నిల్లు బకాయిలు. నిన్న సివిల్ సప్లైది రివ్యూ జరిగింది. అందులో 57,000 కోట్ల అప్పు, 11,000 కోట్లు అంటే స్కామ్లు. మరి మీకు మీరు మాట్లాడుతున్నారు కదా, అదే మీరు చెప్పినట్టు ఫైల్స్ కాల్ చేస్తారు, ఫైల్స్ ఎత్తుకపోతారు, రివ్యూకి రారు, సమాధానం చెప్పడానికి రారు. అంటే దొంగతనం చేసినోడే కదా ఇవన్నీ చేసేది, తప్పుడు పనులు చేసినోలే కదా. ఆ ఫైల్స్ ఆడ పడనియండి, వచ్చిన ప్రభుత్వం అన్ని చూసుకుంటది కదా. ఎందుకు కాల్ చేశారు మీరు? ఈరోజు టూరిజం శాఖ మొత్తం కాల్ చేశారు. డస్ట్బిన్ లో వేయాల్సినవి మర్చిపోయలేదు అన్నట్టు సమాధానం చెప్తారు. ఇదే ప్రశ్న. అంటే మేము వేసుకుంటాం కదా, వచ్చినాక పనికి రాకపోతే దాన్ని దొంగతనంగా పోయి 4 రోజులు అసలు ఆ శాఖకు సంబంధం లేనటువంటి అధికారులు వచ్చేసి మీరు చింపి డస్ట్బిన్లు ఎందుకు వేసిపోయినరు? సెక్రటేరియట్లో మీకు మళ్ళీ ఏం పని అక్కడ ఉద్యోగం పోయినాక? సమాధానాలు లేవు. అవి డస్ట్బిన్లో వేయాల్సిన పేపర్లు అంట. అవును, డస్ట్బిన్లో వేసే పేపర్లు అయితే మా వాళ్ళు వచ్చిన తర్వాత చూసుకొని వెరిఫికేషన్ చేసుకొని వేసేస్తారు కదా. ఒక్కసారి అయిపోయింది పని అని తాళం చేయాలి అప్పచెప్పిపోయినాక ఇల్లు ఖాళీ చేస్తాం. ఓనర్కి కీస్ ఇచ్చిపోయినాక మళ్ళీ వచ్చి దొంగతనంగా నేను లోపల ఏదో మర్చిపోయినా అని చెప్పేసి తాళాలు ఇరగొట్టుకొని వస్తావా? ఇదే కదా నువ్వు చేసిన దొంగ పని. ఇప్పుడు ఎట్లా చేస్తారు మీరు? ఇన్ని శాఖలల్లో అప్పులు పెట్టిండ్రు, ఇన్ని శాఖలల్లో దుమ్మిడీ చేసిండ్రు. ఒక్క రోజు రివ్యూ మీటింగ్ పెట్టలే. 9.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి 13 గంటలు శ్రమిస్తున్నాడు 8 రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు. మీరు సక్రమంగా వినియోగించుకొని నిధుల్ని సక్రమంగా పరిపాలన చేసింటే మాకెందుకు ఈ అవస్థ ఉంటుండే? మంత్రులు చూడండి, అసలు అమ్మా దేవుడా ఎందుకు మంత్రి పదవి వచ్చిందని భయపడేటట్లా ఉంది పరిస్థితి. అక్కడ చూస్తే ఎట్లా నడపాలి? 5.5 లక్షల కోట్ల అప్పుగాక ప్రతి రంగంలో ప్రతి సంస్థలో మొత్తం అప్పులు. ధరణి చూస్తే మోసం, సివిల్ సప్లై చూస్తే మోసం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూస్తే మోసం, అన్నిట్లో అప్పులు మోసాలు. దోచుకున్నది దాచుకోవడానికి సమయం పడుతుందా? ఎన్నేళ్ళు పడుతుందో మీకు దాచుకోవడానికి అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. చూసిండ్రు కదా ఆయన ఎవరు, పాండు జీవన్ రెడ్డి 45 కోట్లు బాకీ ఉన్నాడు. అదే సామాన్య ప్రజలు ఇవ్వడన్నా ₹1 బాకుంటే వదులుతారా? ఇంటికి వచ్చి తాళాలు ఇరగొట్టుకొని తలుపులు కూడా ఎత్తుకుపోయినటువంటి రోజులున్నాయి. ఈ దొరల పాలన నుంచి ఇప్పుడు విముక్తి కలిగిందని మేము అనుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం డెఫినెట్ గా ప్రజలు అనుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా అయితే భరోసా అయితే వచ్చింది. మరి ఆయన కేటీఆర్ గారు అన్నారు వనరులు లేకుండా ఇలాంటి హామీలు ఎలా నెరవేరుస్తారు అన్నారు. కాబట్టి దాంట్లో సిగ్గుంది అని అడుగుతున్నా నేను. అందుకని వనరులు లేకుండా ఎందుకు చేశారు? పోనీ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసారు? మీరు తగలబడి 9.5 సంవత్సరాలు ఉంటే ఏం అభివృద్ధి చేసిండ్రు రాష్ట్రానికి? ఏ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 2,62,000 కోట్ల రూపాయలని మీరు ఎన్నిసార్లు ఏమంటారు బడ్జెట్ ప్రవేశపెట్టినో దాని లెక్కంతా ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈరోజు బాకీలకి మన బడ్జెట్కి
మేము ఇచ్చినప్పుడు మీకు రాష్ట్రం ఎంత మిగులు బడ్జెట్లో ఉండే ఆ లెక్క ఈ పత్రాలన్నీ ఒక్కసారి కూర్చొని పూర్తిగా చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా కేటీఆర్కి వర్గానికి ఆనాడు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి మంత్రులకి అలాగే అధికారుల్ని కూర్చోబెట్టి రివ్యూ చేద్దాం ఒకసారి. మీకు దమ్ము ధైర్యం ఉందా కూర్చొని ప్రతిదీ ప్రజల పక్షాన ఎట్లయితే ఆడ ప్రజా దర్బార్ నడుస్తుందో అట్లా ప్రజా దర్బార్లో కూర్చొని వీటన్నిటికీ సమాధానం చెప్పే సత్తా ఉందా మీకు అని అడుగుతున్నా. వనరులు లేవు అని తెలిసి కూడా ఎట్లా ఇస్తున్నారంటే సిగ్గు శరం లేకుండా వనరుల్ని కాజేసి ఖాళీ చేసి ఖాళీ ఖజానా పెట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారా మీరు? అడగడానికి ఉండండి. అడగడానికి మీరు ప్రతిపక్షంలో మిమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టిండ్రు. అభివృద్ధి కోసం మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మీరు చేసిన గాడిదాకనే మీ పని. మాట్లాడండి. మేము ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నాం. మేము ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలని కోరుకున్నాం. మీలాగా ప్రతిపక్షాన్ని లేకుండా నిర్మూలించాలి, మేము ఇగో ఇట్లా దోపిడీ చేయడానికి ఎవరో అడగొద్దు అని చేసుకునే రకం కాంగ్రెస్ పార్టీ కాదు. చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 7 రోజులకే ఈరోజు డ్రగ్స్ నిర్మూలన, ఈరోజు బెల్ట్ షాపుల నిర్మూలన, ఇన్ని చేస్తున్నారు. మీకు 9.5 సంవత్సరాలలో హైదరాబాదు మహానగరంలో డ్రగ్స్కి అడ్డాగా మార్చిన కేటీఆర్ సిగ్గుండాల దాని మీద వచ్చిన ఆదాయాల్ని కూడా దోసుకొని తింటున్నావు. యువతను పాడు చేస్తున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి సప్లై అవుతున్నది, విదేశాల నుంచి తీసుకొని వచ్చి ఈడ డ్రగ్స్ మాఫియా నడిపిస్తుర్రు, గంజాయికి అలవాటు అయిపోతుర్రు యువత అంతా. ఎన్ని కుటుంబాలని నాశనం చేస్తున్నారు. ఇందులో సెలబ్రిటీస్ కూడా బోల్డ్ అంత మంది ఉన్నారు. నిన్న చెప్పిండ్రు ఈ సెలబ్రిటీలకు కూడా మేము చెప్తున్నాం, మానుకోమని చెప్తున్నామని ఆఫీసర్ చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు మానుకోకపోతే తర్వాత యాక్షన్ ఉంటుంది, మేము ఇది ఇప్పుడేం మేము యాక్షన్ తీసుకోము, మేము మర్యాదగా ఇవన్నీ మానేయండి అని చెప్పారు. సూచనలు డైరెక్టే ఇచ్చిండ్రు. హైదరాబాద్లో ఇలాంటివి కానీ తెలంగాణలో ఇలాంటి ట్రెడిషన్ ఉంటే గనక ఊరుకోము అని రేవంత్ రెడ్డి గారు దీని మీద సీరియస్గా ఒక కమిటీని వేసి దీని మీద సీరియస్గా ఉన్నారు. మాకు కూడా డ్రగ్స్ అంటే ఇష్టం లేదు, మా పిల్లలు కూడా ఆ వ్యసనానికి అలవాటు పడాలంటే ఎవరైనా ఇష్టపడతారా? ఏ క్షణం పిల్లలు బయటికి పోతే ఏమవుతారో అని భయం అయితే లేదా? రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ తాగుబోతోలని, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళని చూస్తే యాక్సెప్ట్ చెయ్యనటువంటి నేచర్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముందుగా మేం మేనిఫెస్టోలో పెట్టినటువంటి వర్డ్ని ఫస్ట్ దాన్నే ఇంప్లిమెంట్ చేసిండ్రు. దీనివల్ల సమాజం అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ చేస్తారని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అడ్డుకుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? లిక్కర్ స్కామ్లు నేను ఒకటి అడుగుతున్నానమ్మా, ఆమె మీద ఈడీ ఎంక్వైరీస్ ఉన్నాయి, ఈడీ చేతుల్లో ఉన్నది. అది ఈడీ మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, కేంద్రం సంస్థ. అది ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు, అంటే మేము అడుగుతున్నాం కదా, ఆ రోజు నుంచే అడుగుతున్నాం కదా దాని మీద ఎంక్వైరీస్. మరి ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటారో మేము కూడా ఈ రోజు అడుగుతున్నాం. బీజేపీ లొల్లి చేసింది, బీఆర్ఎస్ మేనేజ్ చేసుకున్నది, అది కాదు కదా సమస్య ఏంది అనేది దాన్ని పరిష్కరించాలి. డెఫినెట్గా నేను అనుకోవడం ఏంటంటే ఏ సమస్య ఉన్నా కూడా నిర్మూలించేసి, ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం అయితే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డెఫినెట్గా జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు దూకుడుగా వెళుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎలాంటి అవినీతికి, ఎలాంటి ఆరోపణలకి తావియడని మాత్రం నేనైతే అనుకుంటున్నా. డెఫినెట్గా ఈ పరిపాలనే ఇదే విధంగా 5 ఏళ్ళు ప్రజల వద్ద పరిపాలన చేస్తే మాత్రం ప్రజలు హర్షిస్తారు. ఒక 10% ఎవరన్నా నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళే మమ్మల్ని మేమే ఇందుకు బెండ్ అయిపోవాలనే ఆలోచన వచ్చే విధంగా ఉండాలి. ఇలాగే కంటిన్యూ కావాలని కూడా నేను కోరుకుంటున్నా. నిన్న చూసిన కదా కేసీఆర్ హాస్పిటల్లో పడితే ఒక ముఖ్యమంత్రి స్థాయి మాజీ ముఖ్యమంత్రికి వెళ్ళి పరామర్శించడం అనేది ఒక మెసేజ్ వెళ్ళింది ప్రజల్లోకి. కాబట్టి ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి అనేది మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్ళిండు. సామాన్య ప్రజలు కూడా పిలిస్తే పలికే అన్నగా రేవంత్ రెడ్డి గారు ఉండాలి. మా మంత్రివర్గం కూడా మా క్యాబినెట్, మా ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో ఇదే విధంగా అన్ని సమస్యల్ని పరిష్కరించి, మనం కష్టాల్లో స్వయాన ఉన్నాం 10 ఏళ్ళు. కాబట్టి మన కష్టాలు ప్రజలు కూడా ఎంతో కొంత భాగస్వామ్యం, ఆ ప్రజల్లో కూడా కష్టాలు ఉన్నాయి. ఆ అన్నిటినీ తీర్చి ఎలాంటి అవినీతికి తావివ్వకుండా అందుబాటులో ఉండే నాయకుడు ప్రతి నియోజకవర్గంలో మనం ఎన్నుకోబడిన ప్రతి నాయకుడు కూడా ఉండాలనేది నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పదే 10 ఏళ్ల నుంచి మేము చెప్తూ వచ్చినాం, ప్రజలకు అందుబాటులో లేనటువంటి ప్రభుత్వము, ప్రజల
భావాల్ని అర్థం చేసుకోలేనటువంటి ప్రభుత్వము ఉంటే ఎంత ఊడితే ఎంత అని క్వశ్చన్ చేసినాము. మనకు ఆ అవకాశం, తప్పు అవకాశము, తప్పు మెసేజ్ పోకుండా మనల్ని మనం కాపాడుకుందాము అనేది మాత్రం డెఫినెట్గా నేను చెప్పగలుగుతున్నాను.